నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ముక్కనుమ బొమ్మల నోము సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కనుమ పర్వదినం తర్వాత రోజుని ముక్కనుమ అనే పేరుతో పిలుస్తారు. కనుమ రోజు పాటించినటువంటి విధులు ముక్కనుమ రోజు పాటించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముక్కనుమ రోజు గ్రామ దేవతలకు పిండి వంటలు నివేదిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ వీళ్ళకి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా గ్రామ దేవతల అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ముక్కనుమ రోజు సావిత్రి గౌరీ వ్రతం అనే పేరుతో గౌరీదేవికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని నిర్వహిస్తారు. గౌరీదేవి విగ్రహాన్ని తయారు చేయించుకొని ఆ గౌరీదేవి విగ్రహాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ గౌరీదేవిని పూజించి గౌరీదేవికి నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత ముత్తైదువులను గృహానికి పిలుస్తారు. ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇస్తారు. దీన్ని సావిత్రి గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ముక్కనుమ రోజు గృహంలో మహిళామణులు సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే గౌరీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముక్కనుమ సందర్భంగా ప్రత్యేకంగా బొమ్మల నోమును చేసుకోవటం అనేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. బొమ్మల కొలువులు ముక్కనుమ రోజు ఏర్పాటు చేస్తారు. అసలు సంక్రాంతి పర్వదినం అంటేనే బొమ్మల కొలువుకు ప్రాధాన్యం ఉన్నటువంటి పండుగగా చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే దీనికి సంబంధించిన ఒక పురాణ కథను కూడా చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో జనమేజయుడి వంశంలో శతానీకుడు అనే పేరు కలిగిన మహారాజు ఉండేవాడు. ఆ మహారాజుకి 9 మంది భార్యలు ఉండేవాళ్ళు. అయితే శతానీకుడు అనేటటువంటి ఆ మహారాజుకి చాలా కాలం వరకు సంతానం కలగక బాధపడుతున్నటువంటి తరుణంలో కొంతమంది మహర్షుల సూచన మేరకు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ రోజుల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తాడు. ఈ బొమ్మల కొలువులో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలా రకరకాలైనటువంటి బొమ్మలను ఏర్పాటు చేసి ఆ తర్వాత వాటి దగ్గర నైవేద్యాలు ఉంచి చిన్నపిల్లలకు ఆ నైవేద్యాలు పంచిపెడతాడు. ఆ ప్రభావం వల్ల శతానీకుడి 9 మంది భార్యలకు కూడా సంతానం కలిగి 125 సంవత్సరాల పాటు ఆ సంతానం జీవించారని పురాణ కథల్లో చెప్పడం జరిగింది. కాబట్టి సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ పర్వదినాల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేయటం ద్వారా సంతానం, ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ముక్కనుమ పర్వదినం సందర్భంగా సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరించండి. బొమ్మల నోము అనే పేరుతో ప్రత్యేకమైనటువంటి బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి సంతానపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తి తత్వంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, దక్షిణామూర్తిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. సత్వగుణం బ్రహ్మానందము, బ్రహ్మజ్ఞానం ఇస్తుందని చెప్పలేదు ఇక్కడ. ఏ విషయ జ్ఞానమైనా సత్వగుణం వల్లే కలుగుతుంది. మనలో 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం వల్ల ఏం జరుగుతుందంటే బాహ్య విషయ జ్ఞానం కూడా జరుగుతుందండి. అంటే మీరు సైన్స్ చదవాలన్నా, మెడిసిన్ చదవాలన్నా, ఏ సబ్జెక్ట్ చదవాలన్నా దానికి సంబంధించిన ఎరుక కలగాలి అంటే సత్వగుణం వల్లే. అలాగే ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుంటాం కదా, అప్పుడప్పుడైనా ఆ ప్రశాంతంగా శాంతంగా ఉన్నామంటే సత్వగుణం వల్లే. అంటే ఏ గుణం ఉన్నప్పుడు, అంటే ఈ గుణాలు 24 గంటలు ఉండవు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కొందరికి ఒక గుణం ఎక్కువ పాలు ఉంటుంది, కొందరికి తక్కువ పాలు ఉండొచ్చు. కనుక ఎంత వాడైనా అప్పుడప్పుడు శాంతంగా ఉంటాడు కదా, రిలాక్స్ అంటాడు, రిలీఫ్ అంటాడు. అవి సత్వగుణం వల్ల వస్తాయండి ఇక్కడ. అందుకే అనామయం, ఆ సమయంలో ఒక హాయి, వాడికి ఏ ఆందోళన ఉండదు, కలవరపాటు ఉండదు. అలాగని తమస్సు ఉండదు. ఆందోళన, కలవరపాటు ఉన్నాయి, రజోగుణం వచ్చిందని అర్థం. ఇక రెండవ తమస్సు చెప్పనక్కర్లేదు. సత్వగుణం ఉన్నప్పుడే వాడికి ఒక హాయిగా ఉన్నానన్న మాట అనగలుగుతాడు. అందుకే అనామయం. రెండవది నిర్మలం, అంటే శాంతం అన్నది. శాంతంగా ఉన్నాను. శాంతం అనే మాటకి పరబ్రహ్మపరంగా, బ్రహ్మజ్ఞానపరంగా ఒక అర్థం ఉంది. లోక వ్యవహారంలో కూడా శాంతంగా ఉన్నాడంటే ఏ గొడవలు లేకుండా హాయిగా ఉన్నాడు. ఆ ప్రసన్నతా గుణం అనేటువంటిదే నిర్మలత్వాత్ అనే మాట చెప్పాడు ఇక్కడ. ఇది ప్రకాశకం. ప్రకాశకం అనే మాటకి మరొక చోట చెప్తారు, సర్వేంద్రియాల్లో ఒక చురుకుతనం ఉంటుందండి. ఇంద్రియాలన్నీ చాలా చక్కగా విషయాన్ని గ్రహించడానికి ఉత్సాహంగా ఉంటాయి. అది దేని నుంచి వచ్చింది? బుద్ధి అంత యాక్టివ్గా ఉందన్నమాట.
ఆ యాక్టివ్నెస్కే ప్రకాశం అని పేరు. ఆ చురుకుతనం వస్తుంది. సర్వేంద్రియములు విషయాన్ని గ్రహించగలవు, వాటితో అంతఃకరణం కూడా స్పష్టంగా ఒక విషయాన్ని గ్రహించగలిగేటువంటి స్థితి. ఎంతమంది మేధావులు లేరండి. ఈ మేధావులందరిలో ఆ సత్వగుణం ఎప్పుడైతే అందులో ఉద్బుద్ధమవుతుందో వాళ్ళు ఆ విధంగా అవుతారు. కనుక ఇక్కడ చెప్తున్నది ఏంటంటే సుఖం కానీ జ్ఞానం కానీ ఇవి అంతఃకరణం యొక్క వృత్తి తప్ప ఆత్మ యొక్క ధర్మము కాదు. ఇది తెలుసుకోవాలి. ఆత్మధర్మము వేరు, ఆది జ్ఞానానందం వేరు, ఆ సచ్చిదానందం అది. కానీ మన మనస్సు ఒక సుఖానానందాన్ని పొందుతోంది అంటే అర్థం సత్వగుణం వల్ల అని. అంతఃకరణ వృత్తి అంటే అర్థం ఏంటంటే అంతఃకరణల వృత్తి వచ్చినప్పుడు ఆత్మ యొక్క జ్ఞానానందాలు తగులుతాయండి దానికి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే శుభ్రమైన గాజుకి వెనకాలన్న దీపపు కాంతి తగులుతుంది, తగలగానే తేటగా కనబడుతుంది. కానీ తేటదనం గాజుది కాదు, దానిది. అయితే గాజుకు సులక్షణం ఉంది, ఏమిటి? స్వచ్ఛంగా ఉండడం. అలాంటిది సత్వగుణం. ఇంకా చెప్పాలంటే రజోగుణ తమో గుణాలు ఒక దీపం మీద కుండబోర్లించినట్టు, సత్వగుణం ఒకనొక గాజు చిమ్నీని పెట్టినట్లు అని చెప్పారు. ఇంకా బాగా అర్థమవుతుంది మనకి ఇక్కడ. చిమ్నీ నిర్మలంగా ఉంటుంది. నిర్మలంగా ఉన్నప్పుడు లోపలున్న జ్యోతి యొక్క కాంతి దానిలోంచి వస్తుంది. కనుక ఎవరికి సత్వగుణం ఉంటుందో వాడు లోపలున్న ఆనంద స్వరూపమైన పరమాత్మ తగులుతాడు, కానీ ఆనందం బయట నుంచి రాదు. కానీ వీడు అంతఃకరణ తాదాత్మ్యం చేత అది బయట నుంచి వస్తుంది అనుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సినది. దాని నుంచి ఆనందిస్తున్నాను, దేని నుంచి ఆనందించాలన్నప్పటికీ కూడా సత్వగుణం ఉద్బుద్ధమైతేనే సుఖం కానీ జ్ఞానం కానీ ఉంటుంది. మరి బంధిస్తుంది ఎలాగంటే సుఖ సంగేన జ్ఞాన సంగేన అన్నాడు ఇక్కడ. సుఖాసక్తి జ్ఞానాసక్తి. సుఖపడాలి అని కోరిక, నేను సుఖపడుతున్నాను, నేను జ్ఞానిని. ఆఖరికి సత్వగుణం వల్ల వేదాంత శాస్త్రం కూడా అర్థమవుతుంది, వ్యాకరణ శాస్త్రం అర్థమవుతుంది, ఏదైనా అర్థమవుతుంది. అంటే విషయాన్ని గ్రహించగలిగాడు కానీ గుణాతీతుడు కాలేపోయాడు. వాడు సత్వగుణంతో కూడిన అహంకారం వాడి దగ్గర ఉంది. అది బద్ధనాతి అంటే ఇది కూడా బంధిస్తుంది సత్వగుణ ఉద్బుద్ధమైనప్పుడు. అయితే ఈ బంధనం ఏం చేస్తుందంటే మంచి జన్మలకి మంచి లోకాలకి తీసుకెళ్తుంది. అది కూడా తిప్పుతోంది. మంచి జన్మలకి మంచి లోకాలకి తీసుకెళ్తుంది. కానీ ఇది బెటరే కదా మిగిలిన వాటికంటే. అందుకు ముందు దానికి చెప్పాడు, ఎవడు మంచివాడు వాడికి చెప్పాలి. ఏది గొప్ప గుణమో దానితో ప్రారంభించాడు ఇక్కడ. కనుక సత్వగుణం యొక్క గొప్పతనం ఏంటంటే దానివల్ల నువ్వు మంచి పనులు చేయగలవు. సత్వగుణం ఉన్నవాడిలోనే ధర్మం మీద ఆసక్తి, సత్యం మీద ఆసక్తి, భగవంతుడేమిటో అనే ప్రీతిభావం, ఇవన్నీ సత్వగుణం ఉన్నవాడికి కలుగుతాయండి. రజోగుణ తమో గుణాలు ఉన్నవాడికి కలగవు. అయితే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయిస్తారు అంటే వాళ్ళలో ప్రీతిభావం ఉండదు, సత్యము అహింసము అనే ధార్మికత ఉండదు. ధార్మిక స్వభావము సత్వగుణం ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటాయి. అయితే మనకు కూడా అప్పుడప్పుడు ధార్మికత ఉందంటే అప్పుడప్పుడు సత్వగుణం ఉంది, దానికి ఏం చేస్తాం. కానీ అప్పుడప్పుడు సత్వగుణం వచ్చిన వాడు అప్పుడప్పుడు ధార్మికులం. కానీ పాపం అది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది పాపం సామాన్యులు. కానీ అందరిలో 3 ఉంటాయి కదా. కనుక ఒక్కొక్కప్పుడు పరమ దుర్మార్గుడు, పరమ పీనాసవాడు కూడా దానం చేస్తాడు. వాడికి ఆ సమయంలో పుచ్చుకునేవాడు అదృష్టవశాత్తు దాన స్వభావం వచ్చింది ఇక్కడ. కానీ ప్రతి వాళ్ళ సత్వగుణం ఉంటుంది. సత్వగుణం కొంచెం మంచిదే మిగిలిన రెండిటితో పోలిస్తే. అయితే సత్వగుణం బాగా ఉన్నవాడు గతి ఏమిటి ఇవన్నీ చెప్తాడు, తర్వాత తెలుసుకుందాం. తర్వాత చెప్తుంది రజో రాగాత్మకం విద్ధి. ప్రతిదాన్ని కృష్ణుడు బోధించిన విధానం ఉన్నదే ఆ స్ట్రక్చరల్గా చెప్పడం, ఒకదాని తర్వాత ఒకటి పద్ధతిగా చెప్తారండి ఆ పాఠాన్ని. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. సత్వగుణం దేనితో సంగం ఏర్పరుస్తోంది? సుఖ సంగేన జ్ఞాన సంగేన. రజోగుణం దేనితో ఏర్పరుస్తోంది? కర్మ సంగేన. కర్మ అంటే ఏదో పని చెయ్యాలి, లేకపోతే ఊరుకోడు. కొంతమంది ఏదో యాక్టివిటీ పెట్టుకుంటూ ఉంటారండి, లేకపోతే వాళ్ళకి అస్సలు తోచదు. యాక్టివిటీ పెట్టుకోవడం ఆరోగ్య లక్షణమని ఏదో యాక్టివిటీ, దానివల్ల ఎంత అవసరమో ఏమిటో లేదు కానీ పెట్టుకుంటూ ఉంటారు. ఆ కర్మసంగం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఇది కూడా ఒక విధంగా మంచిదే. ఆ యాక్టివిటీ చెయ్యడం అనే లక్షణాన్ని సత్కర్మల వైపు తీసుకెళ్ళగలిగితే, అంటే దాని సత్వగుణం తోడైతే మాత్రం సత్కర్మల వైపు వెళుతుంది, లేకపోతే అది ఏదో పని కింద వెళ్ళిపోతుంటుంది. ఆ పనులు ఎలా వెళ్తాయో చూడండి. రాగాత్మకం. రాగం అంటే రంజన సంభవం అన్నారు, లేదా రంజన స్వభావం. రంజనము అంటే ఒక దాని యందు ప్రీతి కలుగుట అని, అది రాగాత్మకం. ఒక దాని యందు ప్రీతి ఏర్పడుతుంది. ఆ ప్రీతి ఏర్పడిన వస్తువుపై ఇంకా తహతహ ఏర్పడి అది నాకు కావాలి అంటూ దాని గురించే ఒక ఆశ పెరుగుతుంది. దాని పేరు తృష్ణ. ఆ తృష్ణ ఏర్పడగానే ఏ విషయం గురించి అంత తృష్ణపడ్డావో అది సంగముగా ఏర్పడుతుంది, దానితో అటాచ్మెంట్ పెరుగుతుంది. కనుక రాగాత్మకం ఒక దాని యందు ప్రీతి ఏర్పడడం, ఆ ప్రీతి కలిగిన దానిపై ఆశ ఏర్పడడం. ఆశ తృష్ణ అన్నాడు, దాహంతో పోల్చారండి. అంటే ఆశకు అంతు లేదు అని. దాన్ని వదులుచుకోవాలి చాలా అవసరం. అందుకే ఆశ గురించి ఎన్నెన్నో కవిత్వాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆశను వదులుచుకోవడం మహా కష్టం. కానీ ఆ ఆశ తృష్ణ అయిపోయింది. అందుకే ధనాగమ తృష్ణాం అనే మాట ఉన్నది మనకి భజగోవిందంలో.
ధనాగమ తృష్ణని విడిచిపెట్టు అంటుంది. ధనాగమ నిరంతరం ధనం, అది రావాలి, అది తృష్ణ. ఇవన్నీ రజోగుణం ఉన్న వాళ్ళకి ఇది సంపాదించాలి, అది సంపాదించి ఇదే యాక్టివిటీ. నిజంగా నాకు అవసరమా లేదు, ప్రతీదీ కూడా ఏదో ఒక ఆశ, ప్రతిదానికి ప్రయోజనం ఏమిటి? ధన సంపాదన, దానితో అహంకారం, ఇవన్నీ రజోగుణం వల్ల ఏర్పడతాయి. ఈ రజోగుణం వల్ల ధనం కోసం ప్రయత్నం. ధనము అంటే కేవలం ధనం మాత్రమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు, అవి సంపాదించాలనేటువంటి తహతహలు ఏర్పడుతుంటాయి. అవి ఏర్పడుతున్న కొద్దీ సంఘం బలపడిపోతుంటుంది. ఇక్కడ తృష్ణా సంగసము ఎన్నున్నా ఇంకా దాని మీద మనల్ని మనం పరిశీలించుకుంటే మనలో ఏ గుణం ఉందో తెలిసిపోతుంది. ఎప్పుడు దేని మీద ఒక దాని మీద గట్టి ప్రీతిభావం, ఆశాభావం, దానితో సంఘం. దీనితో తన్నిబద్ధనాతి కౌంతేయ కర్మ సంగేన, దానితో కర్మతో సంఘం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏదో పని చేయడం. ఇది తప్పని కాదు. అన్ని పనులు ఒత్తిడి పెట్టుకుంటే విచారణకి నీకు అవకాశం ఏది? అందుకోసం రజోగుణం అన్నీ మనకుంటాయి, కానీ దేన్ని ఎంతవరకు వాడుకోవాలో తెలియాలి. అందుకే వీటిని ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వాడుకుంటూ ఇవి ఏ విధంగా అయితే ఉండకుండా పోతాయో కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆ ప్రయత్నం మోక్ష ప్రయత్నం, ఈ ప్రయత్నం ధార్మిక ప్రయత్నం. కనుక ఈ 3 గుణాలు ఉన్నప్పుడు ప్రథమ స్థాయిలో ధర్మాన్ని ఆధారం చేసుకుని 3 గుణాలని నియంత్రించాలండి. ఇక్కడ క్రమంగా ఏం చేయాలంటే 3 గుణాలకు దాటిన పరమాత్మ కూడా ఉన్నాడని ఆయన గురించి చింతన చేస్తూ 3ంటిని విడిచిపెట్టాలి. 3ంటిని దాటితే కానీ మోక్షం లేదు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. బుధాదిత్య తత్వంలో విరాజిల్లేటువంటి గణేశుని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పూజిస్తే స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి మనకు అభీష్టములన్నింటినీ కూడాను సిద్ధింపచేస్తాడు. గణేశుని యొక్క ఆలయాన్ని సందర్శించి అక్కడ 9 ప్రదక్షిణాలు నిర్వహించి 21 గుంజళ్ళు తీసి స్వామివారి ఎదుట కొబ్బరి నూనెతో దీపారాధన చేసి 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి మీ అభీష్ట సిద్ధిని స్వామికి గనక విన్నవించుకున్నట్లయితే సంకటనాశక గణేశ స్తోత్ర పఠనం 9 సార్లు గనక పఠించినట్లయితే తప్పనిసరిగా ఆ గణేశుడు వక్రతుండాయ్ హుం అంటూ ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాన్ని మనకు ప్రసరింపచేస్తాడు. ఎవరైనా సరే ఏ పని మీద బయటికి వెళ్ళేటప్పుడైనా సరే వక్రతుండాయ హుం అనేటువంటి మంత్రాన్ని మనసులో గనక తలుచుకొని గనక బయలుదేరినట్లయితే విజయ పరంపరతో జీవితం కొనసాగుతుంది అంటోంది శాస్త్రం. పిలిస్తే పలికే దైవం, వెంటనే కరుణించే దైవం గణపతిని ఈ బుధవారం నాడు మనం నిష్ఠగా పూజించి తరిద్దామా? మరి గణపతి యొక్క ప్రభావం అద్వితీయమైనటువంటి తత్వానికి నిదర్శనం. ఆయనకి ఎరుపు పూలు 21 స్వామివారికి సమర్పించడం వలన 21 సంఖ్య గురుతత్వానికి సంబంధించింది. ఆయన ఆది గురువుగా కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రపంచమంతా జలమయమైపోయినప్పుడు ఆ జలంలో నుంచి ఓం అనేటువంటి అద్వితీయమైన శబ్దం నుంచి గణేశుడు ఓంకారనాథ నుంచి ఉద్భవించాడని మనకు గణేశ పురాణం చెబుతోంది. కాబట్టి ఓం పరబ్రహ్మ స్వరూపాయ నమః అంటూ ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రరాజం సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని అందరికీ కూడాను కలిగిస్తూ ఉన్నది. కాబట్టే గకార ప్రియుడు గణేశుడు. అందుచేత గకారతత్వంతో ఉండేటువంటి ఓం గం గణపతయే నమః అని ఈ రోజున మనం 108 సార్లు స్మరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రమై తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:59 తిథి సప్తమి రాత్రి 10:10 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 3:34 వరకు, వర్జం సాయంకాలం 4:06 నుంచి 5:37 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:48 వరకు, అమృతకాలం రాత్రి 1:16 నుంచి 2:48 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:15. నేటి విశేషం బుధవారం ప్రదోషం. బుధవారం కాబట్టి హయగ్రీవ స్వామిని ఆరాధించుకోవడం, పెసలతో చేసిన పాయసాన్ని నివేదన చేయడం, పిల్లలకి అందించడం, రామాయణంలో మొదటిసరిగా పారాయణ వాళ్ళతో కలిసి మనం కూడా చేయడం, అలాగే ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ దక్షిణామూర్తికి సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో చక్కగా పెసలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విద్యార్థులలో జ్ఞాపక శక్తి బాగా వృద్ధి చెందుతుంది, విద్యను సద్వినియోగం చేసేటువంటి గొప్ప శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది, ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు. మనకేమిటండి, ఉపాసన చేసిన వాళ్ళకేమిటి, సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా నచ్చింది ఎవరు అంటే నిజానికి బాలకృష్ణుడే నచ్చాడు. ఎందుకని అంటే గోవత్సాపహార ఘట్టము అని భాగవతంలో పరమాద్భుతమైనటువంటి ఘట్టం. అందులో చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు కూడా ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు క్షమాపణ చెప్పడానికి. వచ్చినప్పుడు ఆయన కూర్చుంటే ఎలా కూర్చున్నాడో ఆ బాలకృష్ణుణ్ణి బ్రహ్మగారు 4 తలకాయలతో వర్ణించాడు. శంపాలతికతోడి జలదమ్ముకైవడి మిరుగుటుల్లియతోడి మెనువాని కమనీయ మృదులాన్న కబలవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని గుజ్జావి నిర్మిత కుండలంబులవాని సిఖిపించవేష్టిత శిరమువాని వనపుష్పమాలికా వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలుగలుగు కడగంటెవాని గోపాలపాలు భంగి పరగువాని నగు మొగంబువాని నను కన్న తండ్రిని నిను భజించి మృక్కెద నీరజాక్ష అంటాడు. ఎవరు? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు. చిన్ని కృష్ణుడు అమాయకుళ్ళ ఆనాడు తనతో కలిసి ఆడుకున్నటువంటి పిల్లలందరితో కలిసి ఉన్నప్పుడు వనభోజనం చేసినప్పుడు ఏ రూపంతో ఉన్నాడో అలాగే కనబడ్డాడు బ్రహ్మగారికి. శంపాలతికతోడి జలదమ్ముకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని మెరుపు తీగ వచ్చినప్పుడు నల్లమబ్బు ఎలా ఉంటుందో అలా పచ్చటి బట్ట అమ్మ కడితే ఆ పచ్చటి బట్టలు కట్టుకున్నటువంటి నల్లటి కృష్ణ భగవానుడు చిన్ని కృష్ణుడు ఎక్కడో చక్కగా ఓ ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉన్నాడు. మెరుగుటొల్లియతోడి మెనువాని
మహానుభావుడు కమనీయ మృదుల అన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఆ వనభోజనం చేసేటప్పుడు ఎడం చేతిలో పెట్టుకున్నటువంటి పెరుగు ముద్ద, వేళ్ల మధ్యలో దూపుకున్నటువంటి ఊరగాయలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మూతిగా పెరుగన్నం కొంచెం తిన్నది అంటుకుని అలాగే ఉంది. మొల్లో దోపుకున్నటువంటి వేణువు అలాగే ఉంది. పట్టుకున్న కొమ్ము బూర ఆవుల్ని దూడల్ని పిలుస్తూ పట్టుకున్నది అలాగే ఉంది. ఆ కొమ్ము బూర తగల్చుకుని నడుముకి చేత్తో కర్ర పట్టుకుని ఎడుతుంటాడు. ఆ కర్ర పక్కన పెట్టుకుని అలాగే ఉన్నాడు. వేణుచిహ్నములతో వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించ వేష్టిత శిరమువాని. మహానుభావుడు ఏనుగు దంతంతో చేసినటువంటి కుండలాలు పెట్టుకుని నెమలి ఈక ఒకటి తలలో పెట్టుకుని వనపుష్పమాలిక వ్రతకంఠమువా అని అడవిలో పెద్ద పెద్ద చెట్లని అల్లుకుని పెరిగినటువంటి తీగ పువ్వు పూస్తే ఆ తీగను దాన్ని తెంపి తీసుకొచ్చి కృష్ణుడి మెడలో వేశారు ఆయన చుట్టూ ఉండేటటువంటి స్నేహితులు, ఆనాడున్నటువంటి స్నేహితులు. ఆ తీగ మెళ్ళో వేస్తే ఆ పువ్వుల తీగ మెళ్ళో వేసుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే పూల తీగతో కూర్చున్నవాడై వనపుష్పమాలిక వ్రతకంఠమువా నినలినకో మలచరణములవాని. మెత్తటి పూల పొట్లం లాంటి ఎర్రటి అరికాళ్ళు కలిగినటువంటి పాదాలతో ఉన్నవాణ్ణి నగుముగంబువా అని ననుగన్న తండ్రిని. చిన్న చిరునవ్వుతో ఏవీ తెలియని వాళ్ళ అమాయకుళ్ళ నిజంగా తనతో స్నేహితులతో ఉన్న వాళ్ళందరితో కలిసి వనభోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి రూపంతో ఉన్నాడో అటువంటి రూపంతోనే కనపడినటువంటి బాలకృష్ణుడిని చూసి ముగ్ధుడైపోయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు అటువంటి కృష్ణ రూపాన్ని ఉపాసన చేసి స్తోత్రం చేశాడు. అందుకే ఆ కృష్ణ రూపం అంత సంతోషదాయకం. బాలకృష్ణ రూపం, బాలకృష్ణ అని పేరు కూడా పెట్టుకుంటూ ఉంటారు. సరే, వెనక్కి రండి. ఇంతకీ గోపీనాథుడన్న వైఖానసుడు కుశస్థలి అన్న పట్టణంలో అటువంటి బాలకృష్ణ స్వరూపాన్ని మనసులో పెట్టుకుని గొప్ప తపస్సు చేశాడు. కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి నీకని అడిగారు. అడిగితే ఇలా నువ్వు నాకు నిరంతరం కనపడుతుండాలి, నేను నీకు పూజ చెయ్యాలి, సాకార రూపుడవై భౌతికంగా ఇలా నాకు కనపడుతుండు అని అడిగాడు. అయితే ఆయన అన్నారు, సకల దేవతల యొక్క సమన్వయ స్వరూపంగా కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం అయితే ఆ పరిపూర్ణావతారం కొనసాగింపుగా శ్రీ వెంకటేశ్వరుడిగా ఇవాళ నేను తిరుమల కొండ మీద ఉన్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇప్పుడు ద్రోణుడు ధర్మరాజును ఖచ్చితంగా బంధిస్తాడు, దుర్యోధనుడి దగ్గరకు తీసుకొని వస్తాడు అని అరవసాగారు. ఇంతలో అర్జునుడు అక్కడికి వచ్చేశాడు. రథఘోషతో దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ వేగంగా ద్రోణునిపైకి దాడి చేశాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో అర్జునుడు రక్తనదిని ప్రవహింపజేశాడు. అక్కడ నెత్తురు నీరులాగా ప్రవహించింది. అర్జునుడు ఆ నదిని వేగంగా దాటాడు. అంతగా కౌరవ సైన్యాన్ని వధించాడు. కొంతమందిని తరిమి కొట్టాడు. ద్రోణసేనపై తీవ్రంగా దాడి చేశాడు. బాణాలతో ద్రోణాచార్యుడిని కప్పివేశాడు. మోహానికి గురి చేశాడు. అర్జునుడు బాణాలను ప్రయోగిస్తూ ఉంటే అతడెప్పుడూ బాణం సంధిస్తున్నాడో తెలియలేదు. అంత వేగంగా, కొంచెం కూడా వ్యవధి కనిపించలేదు. అర్జునుడి బాణాలతో దిక్కులు, అంతరిక్షం, ఆకాశం, భూమి కనిపించలేదు. అంతగా బాణాలు కప్పబడిపోయాయి. మరోపక్క సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి వ్యాపిస్తోంది. అక్కడ శత్రులెవరో మిత్రుడెవరో ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత ద్రోణుడు, దుర్యోధనుడు మొదలైన వారు తమ సైన్యాన్ని ఉపసంహరించారు. శత్రువులు భయపడ్డారు. వారు యుద్ధం చేయటం ఆపారు అని అర్జునుడు గ్రహించాడు. మెల్లగా తన సేనలను కూడా రణభూమి నుండి ఉపసంహరించాడు. ఆ తర్వాత పాండవులు, సృంజయులు, పాంచాలురు ఎంతో ఆనందించారు. అర్జునుడిని స్తుతించారు. ఇలా అర్జునుడు శత్రువులను గెలిచాడు. కృష్ణునితో కలిసి
పాండవసేన వెంట తన శిబిరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకిడా చెప్తున్నాడు, ఓ మహారాజా, సేనలు తమ తమ విభాగాల ప్రకారం శిబిరాలకు వెళ్ళాయి. తమకు తగిన విధంగా విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో ద్రోణుడు తీవ్రంగా కలత చెందాడు. దుర్యోధనుడిని చూసి సిగ్గుపడుతూ ఇలా అన్నాడు, ఓ మహారాజా, అర్జునుడు ఉన్నంతకాలం మన పని సాగదు. యుద్ధంలో దేవతలు కూడా ధర్మరాజును బంధించలేరు. ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను. మీరు ఎంతగా ప్రయత్నించినా లాభం లేదు. అర్జునుడు తన మాటను నిలబెట్టుకుంటాడు. నువ్వు నా మాటను సందేహించుకు. కృష్ణార్జునులను గెలవటం అనేది అసాధ్యం. ఏదో ఒక కారణంతో నా ఎదుట నుంచి అర్జునుడిని తప్పించు. అప్పుడే ధర్మరాజు మనకు వశమవుతాడు. ఎవరైనా అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించాలి. అతన్ని మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. అప్పుడు అర్జునుడు వారిని గెలవకుండా వెనక్కిరాడు. మనకు ఆ సమయం చాలు. నేను విజృంభిస్తాను. దృష్టద్యుమ్నుడు చూస్తూ ఉండగానే పాండవ సేనను ఛేదిస్తాను. ధర్మరాజును పట్టుకుంటాను. అర్జునుడు లేని సమయంలో తనపై దాడి చేయటాన్ని చూసి ధర్మరాజు యుద్ధభూమిని విడిచిపెడితే నీ కోరిక తీరినట్టే అని భావించు. ఈ ఉపాయ ప్రకారం నేను ధర్మరాజు సేనలను ఈరోజు నీకు వశం చేస్తాను. నేను ఖండితంగా నీకు వశం చేస్తాను ఈరోజు. ఇందులో అనుమానం లేదు. ఒక ముహూర్త కాలం నా ఎదుట ధర్మరాజు రణభూమిలో నిలబడితే చాలు. ఒకవేళ ధర్మరాజు యుద్ధం నుండి పారిపోతే అది విజయం కన్నా ఎక్కువే కదా అన్నాడు ద్రోణుడు. అప్పుడు త్రిగర్తరాజైన సుశర్మ అర్జునుడితో పోరాడటాన్ని ఉత్సాహపడ్డాడు. నేను పోరాడాల్సిందని తన సోదరులతో కలిసి ఇలా అన్నాడు, ఓ రాజా, అర్జునుడు ఎప్పుడూ మమ్మల్ని అనుమానిస్తూ ఉంటాడు, మమ్మల్ని అవమానిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అయితే మేము అతడిని మేము అవమానించలేదు. అందుచేత మేము నిర్దోషులం, నిరపరాధులం. అయినా అర్జునుడు మా పట్ల అపరాధం చేస్తూనే ఉన్నాడు. మేము అవమానాలను తట్టుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉన్నాం. మాకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. ఈ రోజుకు మా కోరిక నెరవేరుతుంది. అదృష్టం కొద్దీ అర్జునుడు మాకు కనిపించాడు. అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం మాకు లభించింది. మేము మనస్సులో ఏమి చేయాలనుకున్నామో ఆ పనిని ఇప్పుడు చేస్తాం. అది నీకు తప్పకుండా సంతోషం కలిగిస్తుంది, మాకు కీర్తిని కలిగిస్తుంది. మేము అర్జునుడిని రణభూమి నుండి చాలా దూరానికి తీసుకువెళ్తాం. అర్జునుడిని మేము చంపేస్తాం. మా మాట సత్యం, మమ్మల్ని నమ్ము. ఈ నేలపై అర్జునుడైనా ఉండాలి, లేదా మేమైనా ఉండాలి. ఆ మాటలు ముమ్మాటికి సత్యం అన్నాడు సుశర్మ. ఆ మాటలు విని సత్యరథుడు, సత్యకర్మ, సత్యవ్రతుడు, సత్యశువు, సత్యకర్మ అనేటువంటి 5 సుశర్మ సోదరులు కూడా పెద్దగా ఇలా అన్నారు, మా అన్నే మాకు దైవం, అన్న మాటే మాకు వేదం, అన్న బాటే మా బాట అని పెద్దగా అరిచారు. వారి వద్ద 10,000 మంది రతిక సేన ఉంది. ఇలా సుశర్మ ఆ 5గురితో కలిసి దుర్యోధనుడి ముందు శపథం చేసి వెళ్ళిపోయారు. శపథం చేశారు, ప్రతిజ్ఞ చేశారు. చాలా మంచిది. తర్వాత సుశర్మ 30,000 మంది రతికులతో బయలుదేరాడు. వారిలో మాలవ, దుండికేర, మావెల్లక, మద్రక, లలిత్తులు అనే వీరులు ఉన్నారు. అతడికి 10,000 మంది రతికులు ఉన్నారు. సుశర్మ వారందరితో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. ఆ సుశర్మను చూసి అనేక దేశాల నుండి వచ్చిన 10,000 మంది శ్రేష్ఠ రతికులు కూడా ఉత్సాహపడ్డారు. వాళ్ళకి ఉత్సాహం వచ్చింది. సుశర్మ శపథాన్ని పూర్తి చేయాలని అతని వెంట సంతోషంగా తోకలెత్తుకొని బయలుదేరారు. ముందుగా అందరూ విడివిడిగా అగ్నిదేవుణ్ణి పూజించి హోమం చేశారు. విచిత్ర కవచాలను, దర్భచీరలు ధరించారు, నెయ్యి పూసుకున్నారు. గడ్డితో తయారు చేసిన నడుముకు చుట్టుకొనే త్రాళ్లను ధరించారు. విప్రులకు 1,00,000 నాణాలను దక్షిణగా ఇచ్చారు. గతంలో వారందరూ యజ్ఞాలు చేసినవారు, సంతానం కలవారు, పుణ్యలోకాలు పొందటానికి అర్హత కలవారు,
వారికి ఏ బాధ్యతలు లేవు, అన్నీ పూర్తి చేసుకున్నారు అంతే. అందుచేత వారు యుద్ధంలో ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కీర్తిని గెలుపును పొందాలి అనుకుంటున్నారు. పుణ్యలోకాలు బ్రహ్మచర్యంతోనూ వేదాధ్యయనంతోనూ యాగాలతోనూ చక్కని దక్షిణలతోనూ లభిస్తాయి. ఆ పుణ్యలోకాలను వారు ఉత్తమమైనటువంటి యుద్ధం ద్వారా పొందాలని అనుకుంటున్నారు. అంచేత వారు మరికొంతమంది విప్రులకు విడివిడిగా బంగారు గోవులను కూడా పంచారు, వస్త్రాలను కూడా పంచారు, దానం చేశారు. దానమో దానం, పూజలో పూజలు. ఇక్కడ అలా అందరూ విప్రులను సంతోషపెట్టారు. అందరూ విప్రుల ద్వారా ఆశీస్సులను పొందారు, శుభాన్ని కలిగించే మంత్రాలను విన్నారు. ఆ వీరులు ఎంతో సంతోషించి నీటిని ఆచమనం చేశారు, మంత్రమంతా చల్లుకున్నారు, అగ్నిని వెలిగించి దానికి దగ్గరగా నిలబడ్డారు. అంటే అగ్నిసాక్షిగా దృఢ నిశ్చయంతో అగ్నిసాక్షిగా ప్రతిజ్ఞ చేయాలనుకున్నారు. ఈ కమండలాన్ని పట్టుకొని సకల ప్రాణులు వినేటట్లుగా అర్జునుడిని చంపాలనుకొని పెద్ద గొంతుతో ఇలా అన్నారు, మేము అర్జునుడిని చంపకుండా యుద్ధభూమి నుండి వెనక్కు తిరగము. అవును, ఒకవేళ తిరిగితే లేదా అర్జునుడి చేతిలో దెబ్బతిని భయంతో యుద్ధాన్ని విడిచిపెడితే మాకు పాపం అంటుకుంటుంది, అందుకని విడిచిపెట్టం మేము. మాకు పాపలోకాలు లభిస్తాయి, మేమేమన్నా పరిగెత్తొస్తాయి. వ్రత నియమాలు బ్రహ్మహత్య అంటే పాటించని వారు, బ్రహ్మహత్య చేసిన వారు, మద్యపానం చేసిన వారికి లభించే పాపం మాకు లభిస్తుంది. గురు భార్యని అవమానించిన వారు అవుతాం. బ్రాహ్మణ ధనాన్ని దొంగిలించిన వారికి లభించే పాపం మాకు లభిస్తుంది. రాజులు ఇచ్చిన మాన్యాలను స్వాధీనం చేసుకునేవారు, శరణాగతుడిని విడిచిపెట్టేవారు పొందే పాపం మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదేదో పాపాలు, కొత్త కొత్త పాపాలు. వీళ్ళంతా కౌరవసేనంతా విచిత్రంగా చూస్తున్నారు. జాతి ద్రోహం చేసేవారు, దాచిపెట్టిన దానిని అపహరించేవారు, మాట తప్పిన వారు పొందే పాపం మాకు లభిస్తుంది. ఇన్ని ప్రతిజ్ఞలు ఎందుకయ్యా చేస్తున్నారు? వెళ్ళయ్యా, రణభూమిలో మేము అర్జునుడిని చంపి లోకంలో అసాధ్యమైన పని మేము చేస్తాం. మేము కోరుకున్న పుణ్యలోకాలకు పొందుతాం, వెళతాం, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అని ప్రతిజ్ఞ చేశారు. కమండలాలంతా వాళ్ళకి ఇచ్చేశారు. తర్వాత అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానిస్తూ రణభూమిలోకి దక్షిణ దిక్కు వైపుకు వెళ్ళి నిలబడ్డారు. అప్పుడు అర్జునుడు వెంటనే ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఆహూతోన నివర్తేయం ఇతిమే వ్రతమాహితం. ఓ మహారాజా, యుద్ధానికి ఎవరైనా పిలిస్తే కాదనకూడదు అనేది నా వ్రతం కదా. బయలుదేరుతున్నాడు. ఇప్పుడు సంశప్తకులు నన్ను యుద్ధానికి పిలుస్తున్నారు కనుక ఈ సుశర్మను సంహరించటానికి నాకు అనుమతి నువ్వు. ఓ పురుషోత్తమా, నేను శత్రువుల ఆహ్వానాన్ని తిరస్కరించలేను, సహించలేను, ఇది సత్యం. యుద్ధంలో శత్రువులను మరణించినట్లుగా భావించు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, నాయన, ద్రోణాచార్యుడు ఏం చేయాలని అనుకుంటున్నాడో నీకు తెలుసు. ఆయన ప్రతిజ్ఞ తప్పిపోయేలాగా నడుచుకో. ఆయన బలవంతుడు, శూరుడు, అస్త్రవిద్యలో నేర్పరి. ఆయనకు శ్రమ అలసట ఉండదు. అటువంటి ఆయన నన్ను బంధిస్తాను అని బహిరంగంగానే ప్రతిజ్ఞ చేశాడు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, ఓ రాజా, భయపడకు. ఈరోజు యుద్ధంలో పాంచాల రాజకుమారుడైనటువంటి సత్యజిత్తు నిన్ను రక్షిస్తాడు. ఈ సత్యజిత్తు బ్రతికుండగా ద్రోణాచార్యుడి కోరిక తీరదు. ఓ రాజా, ఒకవేళ యుద్ధంలో సత్యజిత్తు మరణిస్తే మాత్రం మీరు యుద్ధం చేయకండి అన్నాడు. ధర్మరాజు ఆ మాటలు విని అలాగే అని అనుమతించాడు. అర్జునుడు కౌగిలించుకున్నాడు. పదే పదే అర్జునుడిని చూస్తూ ఆశీస్సులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆకలి మీద ఉన్న సింహం ఆకలి తీర్చుకోవటానికి వెళ్ళినట్లుగా అర్జునుడు త్రిగర్తల మీదకు వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడి సేన అటుగా వెళుతున్న అర్జునుడిని చూసి చాలా సంతోషించింది. ధర్మరాజును బంధించాలని ఉత్సాహపడింది. ఇటు వీళ్ళంతా వచ్చారు. ఇది మోసమే కదా. ఎంతో కోపించి యుద్ధానికి సిద్ధమైంది. ఇక ఇరు సేనలు మహావేగంతో పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇరుపక్షాల సేనలు వేగంగా కలుసుకున్నాయి, తీవ్రంగా కొట్టుకున్నాయి. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. 18వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఇలా చెప్పాడు, ఓ రాజా, అర్జునుడి రాకతో సంశపుత్తుకులు ఎంతో ఆనందించారు. తమ రథాలతో చంద్రాకారంలో సేనని నిలిపారు. అందరూ సమతల ప్రదేశంలో నిలబడ్డారు.
అప్పుడు అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. అతన్ని చూసి సంసప్తకులు ఉత్సాహంతో పెద్దగా గర్జించారు. ఆ శబ్దం అన్ని దిక్కుల్లోనూ వ్యాపించింది, గగనతలంలోనూ వ్యాపించింది. అర్జునుడు పరమానందంతో మునిగి ఉన్నటువంటి వారిని గమనించాడు. అర్జునుడు నవ్వుతూ కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ దేవకీనందన, ఈ త్రిగర్త సోదరులు ఈరోజే యుద్ధంలో చావాలి అనుకుంటున్నారు. వారిని ఒక్కసారి చూడు. ఏడవ వలసిన వేళలో ఇప్పుడు సంతోషిస్తున్నారు. ఇప్పుడు వేడ అందరూ ఒకరికొకరు ఏడ్చాల చూడు. అయినా ఇది త్రిగర్తలకు ఆనందించవలసిన సమయమే, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే చెడు మనుషులు వెళ్ళలేని ఉత్తమ లోకాలను వీరు వెళుతున్నారు కదా అన్నాడు. తర్వాత వ్యూహాత్మకంగా నిలబడిన త్రిగర్త సేనను సమీపించాడు. వెంటనే తన దేవదత్త శంఖాన్ని పూరించాడు. ఆ శబ్దంతో సంసప్తక సేన ఎంతో భయపడింది. యుద్ధభూమిలో లోక ప్రతిమలు నిలబడినట్లుగా ఆ సేన నిలబడిపోయింది. అట్లా ఉండిపోయారు. కదలండ్లా అంటే ఎవరు కదలటం లేదు. శిల్పులు చిత్రపటంపై గీసిన బొమ్మల్లాగా ఆ సేన నిశ్చలంగా ఉండిపోయింది. అప్పుడు ఆకాశమంతా నిండిన ఆ శంఖధ్వని భూమిని, సముద్రాన్ని కూడా ప్రతిధ్వనింపజేసింది. ఆ శబ్దంతో సకల సేనల చెవులు వినబడకుండా పోయాయి. వారి గుర్రాలు, చెవులు, మెడ, కాళ్ళు కూడా కదలకుండా ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత సంసప్తకుల సేన తేరుకుంది, స్పృహలోకి వచ్చింది. స్థిరపరచుకొని ఒక్కసారిగా వారు అర్జునుడి మీదకి ఎన్నో బాణాలు ప్రయోగించారు. అర్జునుడు 15 బాణాలను ప్రయోగించాడు. వారి 1000 బాణాలు ఆకాశంలో ఉండగానే ఖండించాడు. సంసప్తకుల కోపించి శ్రీకృష్ణుడితో సహా అర్జునుడిని తీక్షణమైన బాణవర్షంతో నింపేశారు. అర్జునుడిపై 1000 కొద్ది బాణాలు పడ్డాయి. ఆ తర్వాత సుబాహు 30 బాణాలతో అర్జునుడి కిరీటంపై గట్టిగా కొట్టాడు. ఆ బాణాలు అర్జునుడి కిరీటంపై గుచ్చుకున్నాయి. అప్పుడు అర్జునుడు స్వర్ణ కిరీటంలో ఉదయించిన సూర్యుడిలాగా ప్రకాశించాడు. వెంటనే అర్జునుడు ఒక బల్లాన్ని ప్రయోగించి సుబాహుడి చేతి తొడుగును ఖండించాడు. అతడు లేకోకుండా బాణవర్షం కురిపించాడు. ఇంతలో సుశర్మ, సురతుడు, సుధర్ముడు, సుధన్వుడు, సుబాహు 10 బాణాలు ప్రయోగించి అర్జునుడిని గాయపరిచారు. అర్జునుడు వారందరినీ ఎదుర్కొన్నాడు. వారిపై విడివిడిగా బాణాలు ప్రయోగించారు. అందరినీ గాయపరిచాడు. బల్లాలతో వారి ధ్వజాలను, బాణాలను కూడా ఖండించాడు. బాణాలతో సుధన్వుడి వింటిని విరిచేశాడు. అతడి గుర్రాలను చంపాడు. వెంటనే తలపాగాతో ఉన్న అతడి శిరస్సును ఖండించాడు. ఆ వీరుడు పడిపోగానే అతడి అనుచరులు చెదిరిపోయారు. దుర్యోధనుడి సేన వైపుకు వేగంగా పారిపోయారు. ఆ తర్వాత అర్జునుడు తీవ్రంగా కోపించి తన బాణాలతో ఆ మహాసేనను సంహరించాడు. అప్పుడు వారి సేనంతా చెదిరిపోయింది, అన్ని దిక్కులకు పారిపోయింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. అర్జునుడు పదునైన బాణాలతో సంసప్తకులకు వేగంగా చంపుతున్నాడు. అప్పుడు వారి సేనలు అక్కడికక్కడే జింకల్లాగా మూర్చిపోయాయి. అది చూసి సుశర్మ కోపించాడు. ఇంకా బతికాడు వీడు. ఇలా అన్నాడు మహారథులతో, ఓ సూరులారా, పారిపోకండి, భయపడకండి. సకల సేనలు ఎదుట మనం భీకరమైన ప్రతిజ్ఞ చేశాం. ఇప్పుడు దుర్యోధనుడి సేన దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్దలకు మనం ఏం సమాధానం చెబుదాం? ఎందుకు అక్కడికి పోతారు మీరు? ఇక్కడే ఉండండి, మనం లోకంలో నవ్వుల పాలవుతాం. ఉండండి ఇక్కడే. కనుక వెనుకకు రండి, మనమందరం కలిసి ఒకటై నిలబడదాం, అర్జునుడిని ఎదిరిద్దాం అన్నాడు. ఆ మాటలు విని వీరులకు ఉత్సాహం వచ్చింది. మాటి మాటికి సింహనాదాలు చేశారు. ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, ధైర్యం తెచ్చుకున్నారు, పెద్దగా శంఖాలు పూరించారు. ఆ తర్వాత సంసప్తక గణాల కౌరవపక్షంలో చేరిన గోపాలురు విజృంభించారు. మృత్యువే మనకు యుద్ధం నుండి ముక్తిని కలిగిస్తుంది, అదే మనకు మంచి మార్గమని గట్టిగా నమ్మారు. మళ్ళీ ఉత్సాహంతో యుద్ధభూములోకి తిరిగి వచ్చారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 19వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, సంసప్తక గణాలు, సంపక్తక గణాలు తిరిగి యుద్ధానికి వచ్చారు. ఏ గణాలన్నా పర్వాలేదు, వాళ్ళకేం తొందర లేదు. అర్జునుడు వారిని చూసి కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ కృష్ణ, గుర్రాలను వీరి వైపుకే నడిపించు.
నేను వీరిని ప్రాణాలతో యుద్ధభూమి నుండి పారిపోనివ్వను, నేను వీరిని విడిచిపెట్టను. ఎందుకంటే మధ్య మధ్యలో వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు, ఏ పనులే చేయనివ్వరు. అందుకని వీళ్ళని వదిలిపెట్టను నేను. ఈ రోజున నా అస్త్రబలాన్ని, బాహుబలాన్ని, ధనుర్బలాన్ని చూడు. కోపించిన రుద్రుడు జీవులను నాశనం చేసినట్లుగా నేను ఈ రోజున వీరులందరినీ పడగొడతాను, నాశనం చేస్తానన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అర్జునుడికి శుభాకాంక్షలు తెలిపాడు. అర్జునుడు చెప్పిన చోటికి రథాన్ని నడిపించాడు. అది ముందుకు వెనుకకు మండలాకారంగా తిరిగింది. అప్పుడు కోపించిన యాదవ వీరులు వివిధ ఆయుధాలను చేతిలో పట్టుకొని అర్జునుడిని ఎదిరించారు. వారు ఒక్క ముహూర్త కాలంలో కృష్ణుడితో సహా అర్జునుడిని రణభూమిలో కనిపించకుండా చేశారు, బాణాలతో కప్పేశారు. అందుకు అర్జునుడు కోపించి రెట్టించిన పరాక్రమంతో విజృంభించాడు. గాంధీవ ధనస్సును చేతిలో పట్టుకున్నాడు, దేవదత్త శంఖాన్ని పూరించాడు. శత్రువులను నాశనం చేసే త్వాస్త్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నుండి వేలకు వేలుగా అర్జునుడి యొక్క ప్రతిరూపాలు ఉద్భవించాయి. అంటే ఎన్ని వేలు బాణాలు వేస్తాడో అన్ని వేల మంది అర్జునులు కనపడతారు అక్కడ. అనేక మంది అర్జునులు చూసి వారెంతో మోహానికి లోనయ్యారు. ఇదేంటి ఇంతమంది అర్జునులు ఉన్నారు, ఏ అర్జునుడు, ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు అని వాళ్ళకి అర్థం కాలే. ఎవరికి వారు తమ ఎదుట అర్జునుడు ఉన్నట్టుగా భావించారు. దాంతో వారు తమ పైన, తమ సేనలపై తామే దాడి చేసుకున్నారు. అది అర్జునుడు కాదు, తమకు సంబంధించిన సేన అర్జునుడి రూపంతో కనపడుతున్నారు. ఇదిగో అర్జునుడు, ఇదిగో గోవిందుడు, వీరే కృష్ణార్జునుడు అంటూ మోహం చెంది రణభూమిలో వారే కొట్టేసుకున్నారు. కొట్టి కింద పడేసుకున్నారు. ఆ పరమాస్త్రంతో వారు పరస్పరం కొట్టుకుంటూ నశించిపోయారు. ఇంకేం చేయలేదు, హాయిగా ఉన్నారు వీళ్ళు. వారు పుష్పించిన మోదుగ చెట్లలాగా ఎర్రగా శోభించారు. అంతేకాకుండా ఆ దివ్యాస్త్రము సంసప్తకులు విడిచిపెట్టిన వేల కొద్ది బాణాలను బూడిద కూడా చేసింది. వారందరినీ యముడింటికి పంపించింది. ఆ తర్వాత అర్జునుడు నవ్వి లలిత్తులను, మాలవులను, మావేల్లుకలను పీడించాడు. త్రిగర్తులను, అవిధేయులను బాణాలతో బాధించాడు. అర్జునుడు చేస్తున్న మారణ హోమానికి రాజులు ఎంతో కోపించారు. అర్జునుడిపైకి ఎన్నో బాణాలను ప్రయోగించారు. ఘోరమైన బాణవర్షంలో అర్జునుడు ధ్వజం, రథం, కృష్ణుడు కూడా కనిపించలేదు. అది చూసి వారందరూ తమ లక్ష్యం నెరవేరింది అని భావించారు. ఒకరినొకరు చూసుకొని గర్జనలు చేశారు. కృష్ణార్జునులు చనిపోయారని ఆనందించారు. తమ ఉత్తరీయాలను పైకి తీసి గాలిలో ఊపారు. వేల కొద్ది వీరులు సంతోషిస్తూ భేరులు, మృదంగాలు, శంఖాలు మ్రోగించారు. పెద్దగా సింహనాదాలు చేశారు. ఆ సమయంలో కృష్ణుడికి చెమట పట్టింది. ఎంతో బాధపడుతూ అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, ఎక్కడున్నావు? ఈ బాణాలతో నాకు నువ్వు కనిపించడం లేదు. ఓ శత్రు సంహర్త, నువ్వు జీవించే ఉన్నావా అన్నాడు. ఆ మాట విని అర్జునుడు త్వరపడ్డాడు. వెంటనే వాయువాస్త్రాన్ని ప్రయోగించాడు. సంసప్తకులు కురిపించిన బాణవృష్టిని తొందరగా తొలగించాడు. వాయుదేవుడు ఎండుటాకుల ప్రోగులను ఎగరగొట్టినట్టుగా అర్జునుడు సంసప్తక సమూహాన్ని, గుర్రాలు, ఏనుగులు, రథాలను ఆయుధాలతో సహా ఎగరగొట్టాడు. అప్పుడు ఆ సైనికులు చెట్లపై నుండి ఎగిరిపోతున్న పక్షుల్లాగా అందరూ కనిపించారు. అర్జునుడు అలా త్వరపడుతూ పదునైన బాణాలతో వందలు వేలుగా వారిని సంహరించసాగాడు.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.